సినిమా అయిన మహా నేను మిస్టర్ బిన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఈ వీడియోలో నేను స్పైడర్ మ్యాన్ కొత్త ఫిలిం బ్రాండ్ న్యూ డే బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం చేస్తుంది. ఆ సంచలనం గురించి మాట్లాడబోతున్నాను. ఇండియాలోనే కదా వరల్డ్ వైడ్ కూడా అద్రిపాటుగా ఉంది ఆ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచం. ఇండియాలో ఆల్ టైమ్ రికార్డులు బ్రేక్ అయిపోతున్నాయి హాలీవుడ్ సినిమాకి సంబంధించి. అలాగే ఒక బ్లాక్ బాస్టర్ హిందీ సినిమానో బ్లాక్ బాస్టర్ పాన్ ఇండియా సినిమాను రిలీజ్ అయితే ఏ విధమైన జాతర బాక్స్ ఆఫీస్ దగ్గర జరుగుతుందో ఆ విధమైన జాతర జరుగుతుంది. 4 రోజులకి మైండ్ బ్లోయింగ్ నెంబర్స్ పడ్డాయి. సినిమాకి ఇంకా ఫ్యాంటాస్టిక్ లాంగ్ రన్ ఉండబోతుందని అర్థమవుతుంది. 500 కోట్ల గ్రాస్ ఉఫ్ అని ఉదేస్తాడు. 600 700 వరకు వెళ్తుందా ఆసక్తిగా నడుస్తున్న మ్యాటర్. ఆల్రెడీ ఇందుకు ముందులా అవెంజర్స్ ఎండ్ గేమ్ ఈ సినిమా మీద రికార్డులు ఉన్నాయి. ఆ రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తున్నాడు అంతే. ఫస్ట్ వీకెండ్ 4 రోజుల వరకు ఏ హాలీవుడ్ సినిమాకి ఇంతకు ముందులా ఇంత నెంబర్స్ పల్లా. 4 రోజునైతే 100 కోట్ల పైన గ్రాస్ పడింది. ఒక హాలీవుడ్ సినిమాకి ఒక్క రోజులో ఇండియా వ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ కనపడటం అనేది ఇదే ఫస్ట్ టైం. కొత్త హిస్టరీ పక్కాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ హాలీవుడ్ సినిమాలు చక్కగా వెళ్ళిపోయాయి, ఇండియన్ ఆడియన్స్ లోకి వెళ్ళిపోయాయి, ఇండియన్ మార్కెట్ ని సాలిడ్ గా క్యాప్చర్ చేశాయి. రీజనల్ లాంగ్వేజెస్ లో డబ్బుడ్ వెర్షన్స్ కూడా మనీ స్పిన్నర్స్ అయిపోయాయి. తెలుగు వెర్షన్ కూడా సినిమాకి సూపర్బ్ గా ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది. బ్రహ్మాండమైన ఫుట్ ఫాల్స్ బీసీ సెంటర్స్ లో కూడా ఈ స్పైడర్ మ్యాన్ మూవీకి యూత్ ఫ్యూల్ గడేస్తున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ ని, సూపర్ హీరోల స్పెషల్ ఎక్స్పీరియన్స్డ్ ఎంటర్టైన్మెంట్ అని. బీసీ సెంటర్స్ లో అంటే మాస్ ఏరియాస్ లో కూడా, మామూలు థియేటర్స్ లో కూడా సినిమాకి సూపర్బ్ కలెక్షన్స్ పడ్డాయి. ఇక ప్రొజెక్షన్ క్వాలిటీ అదురుపాటుగా ఉన్న థియేటర్స్ లో అయితే వేరే మాదిరిగా ఉంది జాతర. అక్కడ జరుగుతున్న సెలబ్రేషన్ వేరేగా ఉంది. ఇండియా వ్యాప్తంగా స్పెషల్ ఎక్విప్డ్ థియేటర్స్ లో స్పైడర్ మ్యాన్ ని చూసి సెలబ్రేట్ చేసుకోవడం కోసం, ఆ స్పెషల్ ఎక్స్పీరియన్స్ ని తీసుకోవడం కోసం ఆడియన్స్ అస్సలు వెనక ముందు ఆలోచించట్లేదు. మనీ గట్టిగా ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెడుతున్న డబ్బుకి అక్కడ సాటిస్ఫాక్షన్ కనబడుతుంది, మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. ఆడియన్స్ కి కావాల్సింది అది, ఎక్స్పీరియన్స్ కావాలి. థియేటర్కి వెళ్ళిన తర్వాత మెస్మరైజ్ అయిపోవాలి. వాళ్ళు ఊహించింది అక్కడ జరగాలి. వాళ్ళు నిజ జీవితంలో చూడనటువంటి, వాళ్ళ ఊహలకు అందనటువంటి ఎంటర్టైన్మెంట్ కావాలి. అది దొరుకుతుంది. ఈ స్పైడర్ మ్యాన్ సూపర్ గా ఇస్తున్నాడు, దాన్ని ఎంజాయ్ చేస్తాం. అందుకే డబ్బు ఎక్కువైనా సరే, అంటే టికెట్ రేట్లు ఎక్కువైనా సరే ఖర్చు పెడుతున్నారు. క్వాలిటీ ప్రొజెక్షన్ ఉన్న థియేటర్స్ లో మామూలు థియేటర్స్ తో పోల్చుకుని చూస్తే ఎక్కువగానే ఉంటాయి టికెట్ ప్రైస్లు. బట్ ఎవరు పట్టించుకోవట్లేదు. చూడాల్సిందే, ఆ క్వాలిటీ ఎంజాయ్ చేయాల్సిందే, ఆ ఎక్స్పీరియన్స్ తీసుకోవాల్సిందే. పిల్లలతో సహా వెళ్తున్నారు, ఫ్యామిలీస్ వెళ్తున్నారు కాబట్టి ఈ సినిమాకి ఆరెంజ్ లో కలెక్షన్స్ పడుతున్నాయి. సండే హాలిడే, అందుకనే అంత పెద్ద నెంబర్ కనపడింది. ఓపెనింగ్ రోజు కంటే కూడా 4వ రోజున సినిమాకి పెద్ద నెంబర్ పడింది. 100 కోట్ల పైన గ్రాస్ పడింది. ఇండియా వ్యాప్తంగా సంచలనం. పోటీ లేదు. లోకల్ సినిమాలు ఏవి కూడా ఆ సినిమాకి పోటీ ఇవ్వలేదు. సరెండర్ అయి పక్కకు తప్పుకున్నాయి. కంప్లీట్ గా బాక్స్ ఆఫీస్ ని హాలీవుడ్ సినిమా దోసిట్లో పోసేసాయి. స్పైడర్ మ్యాన్ క్యాప్చర్ చేసి పారేశాడు, కాంకర్ చేసి పారేశాడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని గడిచిన వీకెండ్ లో. ఇక్కడ ఒకటే తెలుసుకోవాలి, ఆడియన్స్ కి ఫైనల్ గా కావాల్సింది టికెట్ రేట్లు తక్కువగా ఉన్నాయా ఎక్కువగా ఉన్నాయా అని కాదు, ఎంటర్టైన్మెంట్ అదురుబాటుగా ఉండాలి. టికెట్ రేట్లు ఎప్పుడు సినిమా ప్రేక్షకుడికి అసలు మ్యాటరే కాదు. వాళ్ళకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తే ఆ ఎక్స్పీరియన్స్ తీసుకుంటారు. దానికోసం స్పెండ్ చేయడానికి వాళ్ళు ఎప్పుడు రెడీగానే ఉంటారు. టికెట్ రేట్లు తగ్గినా ఒక సినిమా ఆడుతుందంటే కంటెంట్ కరెక్ట్ గా లేకపోయిన సినిమాలకి అది హెల్ప్ అవ్వచ్చు, కంటెంట్ యావరేజ్ గా ఉన్న సినిమాలకి అది హెల్ప్ అవ్వచ్చు. అంతే తప్పించి బెస్ట్ కంటెంట్ సినిమాలకి టికెట్ రేట్లు తగ్గించడం అనేది అన్నిసార్లు హెల్ప్ అవ్వదు. బట్ ఈ టాపిక్ ఇప్పుడు సీరియస్ గా మాట్లాడితే వేరే రూట్ లో వెళ్తుంది. అది కాదు మ్యాట్. బేసిక్ గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, లోకల్ సినిమాలకి పోటీ వచ్చారు. ఇది ఎప్పటి నుంచో చెప్పుకుంటుంది. ఎండ్ గేమే పెద్ద డేంజర్ సిగ్నల్. ఆ తర్వాత మంచి సినిమాలు పడకపోవడం, ఆ రేంజ్ హైప్ కనపడకపోవడం, ఓ మాదిరిగా పెర్ఫార్మ్ చేసి వెళ్ళిపోవడం కనిపిస్తా ఉంది హాలీవుడ్ సినిమాలు. బట్ స్పైడర్ మ్యాన్ మళ్ళీ చాలా పెద్ద డేంజర్ సిగ్నల్ బ్లో చేశాడనే చెప్పాలి. సైరన్ మోగిందని అనుకోవాలి, ఇంక వదిలిపెట్టరు. చాలా ఫోకస్ చేసి మార్వెల్ స్టూడియోస్ ఇండియాలో ఈ సినిమాని ప్రమోట్ చేశారు, దానికి రిజల్ట్ తీసుకుంటున్నారు. సో ఇకపైన హాలీవుడ్ సినిమాలు ఫోకస్ చేస్తాయి, ఇండియన్ మార్కెట్ మీద గట్టిగా ఫోకస్ చేస్తాయి. ఈ రకమైన రెవెన్యూ వస్తున్నప్పుడు, ఈ రకమైన హైప్ ఉన్నప్పుడు, ఈ రకమైన ఎంకరేజ్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు వదిలిపెడతారు? ఖచ్చితంగా మార్కెట్ ని క్యాప్చర్ చేస్తారు. ఈ సినిమా ప్రపంచం ముందు స్ట్రైట్ తెలుగు సినిమాలు పక్కకి వెళ్ళిపోయాయి. వాటి గురించి ఆడియన్స్ సరిగ్గా పట్టించుకోలేదు, ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. ప్రయారిటీ స్పైడర్ మ్యాన్ తర్వాత అయిపోయింది. చాలా మంది కొన్ని చోట్ల మాట్లాడారు కూడా, ముందు స్పైడర్ మ్యాన్ చూడండి ఆ తర్వాత మా సినిమాకి రండి అని. ఎందుకు రావాలి, ఎందుకు వస్తారు? స్పైడర్ మ్యాన్ చూసాం, సరిపోయింది, ఎక్కువ ఖర్చు పెట్టేసాం, చాలు ఈ వీకెండ్ నెక్స్ట్ చూసుకుందాం, బాగుంటే వెళ్దాం, టాక్ బాగా వస్తే ఆ సినిమా చూద్దాం అనుకుంటారు. కానీ ఫస్ట్ స్పైడర్ మ్యాన్ చూసి ఈ సినిమా చూడడానికి ఎందుకు వస్తారు? ఏదైనా విశేషం ఉండాలి కదా, లేకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు? సో పోటీ వచ్చింది, తట్టుకోలేని పోటీ. బట్ భయపడాల్సిన అవసరం లేదు. హాలీవుడ్ సినిమాలు బడ్జెట్ ఎక్కువ పడతాయి, యాక్షన్ ఎపిసోడ్స్ మనం ఊహించిన విధంగా ఉంటాయి, విజువల్ ఎఫెక్ట్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి, ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి, మన ఇమాజినేషన్స్ కి అందవు. అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా స్పెషల్ గానే ఉంటుంది. బట్ పోటీ పడాలి అంటే పడొచ్చు. ఒక విషయం ఉంటుంది, కంటెంట్ విషయంగా క్వాలిటీ కథ చెప్పడం ఎప్పుడు కూడా పోటీలో గెలుస్తుంది. ఎంత పెద్ద సినిమానైనా ఓడించగలదు. ఎగ్జాంపుల్ చెప్తాను. శంకర్ దాదా ఎంబీబీఎస్ ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆనంద్ అనే సినిమా కూడా రిలీజ్ అయింది. అప్పటికి శేఖర్ కమల్ అంటే ఎవరికి తెలియదు. శంకర్ దాదా ఎంబీబీఎస్ ని ఆపి ఈ సినిమా కలెక్షన్స్ తెచ్చుకోవడం కాదు. శంకర్ దాదా ఎంబీబీఎస్ ప్రపంచంలో నడుస్తున్న, మెగాస్టార్ ప్రపంచంలో నడుస్తున్న ఆనంద్ మూవీ కూడా మంచి కలెక్షన్ సాధించింది. ఆడియన్స్ ఆ సినిమాని ఎంకరేజ్ చేశారు, ఆ సినిమాకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఆ సినిమాకి ఏ విధమైన కలెక్షన్స్ వాళ్ళు అలా ఇచ్చారు. శేఖర్ కమల్ గారిని సూపర్ గా ఎంకరేజ్ చేశారు. జరుగుద్ది.
పోటీ అంటే అది. అంతేగాని ఈ సినిమా వచ్చిందని ఆ సినిమాని పట్టించుకోవడం కాదు. ఈ సినిమాని చూస్తారు, బాగుందంటే ఆ సినిమాని చూస్తారు. అది అక్కడ పోటీలో గెలవడం అంటే అది అలా జరిగింది, జరుగుతాయి కూడాను. బెస్ట్ కంటెంట్ కావాలి. మెగాస్టార్ బడ్జెట్ వేరు, అక్కడ ఆనంద్ బడ్జెట్ వేరు. ఆయన 2 సినిమాలను ఎంకరేజ్ చేశారు. ఎందుకని? 2 బాగున్నాయి కాబట్టి. ఇక్కడ కూడా అంతే. స్పైడర్ మ్యాన్ ఉన్నాడని ఈ సినిమా చూడకుండా ఆగరు. ఈ సినిమా బాగుంది అనే టాక్ వస్తే ఈ సినిమా కూడా వస్తారు, చూస్తారు. వచ్చినాయి? ఏ సినిమాకి మంచి టాక్ వచ్చింది? ఏ సినిమా స్ట్రాంగ్ గా కంటెంట్ తో వచ్చింది? రాలా. అందుకనే స్పైడర్ మ్యాన్ ఎంజాయ్ చేశారు, ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ వీక్ కొన్ని సినిమాలు వస్తున్నాయి. వాటి పరిస్థితి ఏమిటి? బాగుంటే చూస్తారు, బాగోపోతే మళ్ళీ స్పైడర్ మ్యాన్ ఎంజాయ్ చేస్తారు. అంతే. సో దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. హాలీవుడ్ సినిమాలతో పోటీ పడడానికి సొల్యూషన్ ఒకటే, మంచి కథలతో, మంచి కంటెంట్ తో, బెటర్ ఎంటర్టైన్మెంట్ అండ్ బెటర్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేయడమే. విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఇవే ఉండాల్సిన అవసరం లేదు. ఎమోషన్ బలంగా ఉండాలి, మంచి కథ చెప్పాలి, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉండాలి. ఆటోమేటిక్ గా గెలుస్తారు, ఖచ్చితంగా గెలిచి తీరుతారు. ఈ స్పైడర్ మ్యాన్ మూవీ ఓవర్కనే ఇంత పెద్ద సక్సెస్ అవ్వలేదు. జస్ట్ ఫైట్స్ ఉన్నాయి కాబట్టి సక్సెస్ అవ్వలేదు. విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి కాబట్టి సక్సెస్ అవ్వలేదు. విఎఫ్ఎక్స్ క్వాలిటీగా ఉంది కాబట్టి సక్సెస్ అవ్వలేదు. ఎమోషన్ కూడా ఉంది, కథ ఉంది, ఆ కథలో ఫ్రెష్నెస్ ఉంది. అది నచ్చింది యూత్ కి. అలాగే ఎమోషన్ పిల్లల దగ్గర నుంచి అందరికి కనెక్ట్ అవుతుంది. అందుకని సినిమాని సెలబ్రేట్ చేసుకుంటారు. కథ కూడా ఉంది, కనెక్ట్ అయ్యే కథ ఉంది, గ్రిప్పింగ్ గా ఉన్న కథ ఉంది. అది కూడా హెల్ప్ అయింది. అది లేకపోతే ఈ సినిమా హిట్ అయ్యే అవకాశం ఉండేది కాదు. ఎంత పెద్ద గ్రాండ్ గా, ఎంత ఖర్చు పెట్టి భారీగా విఎఫ్ఎక్స్ పెట్టి తీసినా కూడా అవదో సినిమా. మంచి కథ, ఎమోషన్ గురించి మాట్లాడుకున్నారు. ఆ ఎమోషన్ వర్కౌట్ అవుదేమో, డ్రాగ్ అవుతుంది అన్నట్టు కొంతమంది మాట్లాడారు. బట్ అది వర్కౌట్ అవుతుంది. దాన్ని రిసీవ్ చేసుకున్నారు, దాన్ని ఓన్ చేసుకున్నారు. టామ్ హాలండ్ అక్రోడ్ మీద విపరీతమైన క్రేజ్ క్రియేట్ అయింది. అతని స్టార్ ఇమేజ్ ని, అతని పర్ఫార్మెన్స్ ని సెలబ్రేట్ చేసుకున్నారు. టామ్ హాలండ్ కి ఇప్పుడు మొత్తం ఇండియా వైడ్ సూపర్ ఫ్యాన్ బేస్ ఉంది. అది ప్లస్. అలాగే సినిమాలో ఉన్న కథ, స్పైడర్ మ్యాన్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్పైడర్ మ్యాన్ చాలా మందికి ఫేవరెట్ సూపర్ హీరో. అతన్ని టామ్ హాలండ్ తన పర్ఫార్మెన్స్ తో స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ని సూపర్ గా హైలైట్ చేస్తున్నారు. యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు టామ్ హాలండ్ ఆ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ కి. అంటే వాళ్ళని వాళ్ళు రిప్రజెంట్ చేసుకుంటున్నారు, లేకపోతే అలా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇలా చాలా విషయాలు జరుగుతున్నాయి. స్పైడర్ మ్యాన్ మాత్రం అందరి హృదయాలు కొల్లగొడుతున్నాడు. బాక్స్ ఆఫీస్ నే కాదు, ప్రేక్షకుల హృదయాలు కూడా కొల్లగొడుతున్నాడు. కాబట్టి ఈ రకమైన జాతర బాక్స్ ఆఫీస్ దగ్గర జరుగుతుందని మాట్లాడు. సినిమా ఏం చేసింది వీకెండ్ లో అంటే, ఎంత బాగా కలెక్షన్ సాధించింది అంటే, టోటల్ 4 రోజుల కలెక్షన్ లో గ్రాస్ ఇండియా వరకే చూసుకుంటే 340 కోట్లు దాటాయి. చిన్న విషయం కాదు ఇది. నెట్ 250 కోట్లు దాటింది. చాలా పెద్ద మ్యాటర్ ఇది. ఏపీ వరకే అన్ని వెర్షన్స్ లో కలిపి, అంటే ఇంగ్లీష్ వెర్షన్ తో సహా ఏపీ తెలంగాణ వరకు 25 కోట్లకు పైన గ్రాస్ వచ్చింది. మామూలు విషయం కాదు ఇది. తెలుగు వెర్షన్ కూడా చాలా మంది చూసారు, ఇంకా చూస్తున్నారు, ఇంకా మంచి రన్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఒక పోటీని మనం అబ్జర్వ్ చేయాలి. ఇలా కలెక్షన్స్ వస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న థియేటర్స్ ఓనర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి సూపర్ హ్యాపీ. వాళ్ళకి కంటెంట్ మంచిగా ఉన్న సినిమాలు కావాలి. అది ఇంగ్లీషా, మలయాళమా, ఇంకోట వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి థియేటర్ రన్ అవ్వాలి, థియేటర్స్ కి ప్రేక్షకులు రావాలి. అది వాళ్ళకి కావాలి. అది జరుగుతుంది. అది ఏ సినిమాతో జరిగితే ఏమిటి, థియేటర్ సర్వైవ్ అవుద్ది కదా అని ఫీల్ అవుతారు. ఎస్, థియేటర్స్ వచ్చి ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ తీసుకోవాలి అంటే ఈ రకమైన క్వాలిటీ కావాలి. ఇది కూడా ఒక పోటీ. దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ పోటీని గెలవాలి. కాన్షియస్ గా సినిమాలు తీయాలి, బెటర్ కంటెంట్ తో సినిమాలు తీయాలి. ఓకే, మరిన్ని విశేషాలు రేపు మండే టెస్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది ఇక్కడికి కివోజింగ్ సినిమా ప్రిజం. నేను మిస్టర్ బి. థ్యాంక్ యూ.